హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నెంబర్ 72. ఈరోజు మనం 12వ పాఠంగా మరికొన్ని పదాలని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. పదాలు ఏమిటంటే గట్టిగా అంటే జోర్సే, జోర్సే, నెమ్మదిగా అంటే ధీరేసే, धीरे से, भयंगा अंटे खौफ से, सविनयंगा अंटे मोअदबी से, గట్టిగా అంటే జోర్ సే అనుకున్నాం కదా. జోర్ సే, జోర్ అంటే గట్టిగా, సే అంటే గట్టిగా. జోర్ అంటే గట్టి, సే అంటే గట్టిగా, గట్టిగా. నేను గట్టిగా మాట్లాడాను అనే దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? మై జోర్ సే బాత్ కియా థా. జోర్ సే నేను గట్టిగా, మై అంటే నేను, జోర్ సే అంటే గట్టిగా, బాత్ అంటే మాటలు, మాట్లాడాను, కియా థా చేశాను. మై జోర్ సే బాత్ కియా థా నేను గట్టిగా మాట్లాడాను. అతను గట్టిగా అరిచినాడు. ఓ జోర్సే చిల్లాయా థా. అతను అంటే ఓ లేదా ఆమె కూడా వస్తుంది, అతను లేదా ఆమె అని కూడా వస్తుంది. అతను లేదా ఆమె గట్టిగా, గట్టిగా అంటే జోర్సే అరచినాడు. అరవటం అంటే చిల్లానా, చిల్లాయా అరచినాడు, చిల్లాయా థా అరచినాడు, జరిగిపోయింది కాబట్టి. ఓ జోర్సే చిల్లాయా థా అంటాం. అలాగే నాతో గట్టిగా మాట్లాడకు అనే మా పదం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? నాతో అంటే ముజ్సే, గట్టిగా అంటే జోర్సే. మీకు తెలిసిన మాట ఇది. గట్టిగా అంటే జోర్సే, మాట్లాడవద్దు అని చెప్తున్నాడు అనమాట. దాన్ని ఏమనాలి? బాత్, మాటలు అంటే బాత్ అంటే మాటలు, మత్ అంటే వద్దు అని చెప్పడానికి. కియా కరో నాతో మాట్లాడవద్దు, కియా కరో, మత్ కియా కరో చెయ్యవద్దు, మాట్లాడవద్దు, బాత్ మత్ కియా కరో. నాతో గట్టిగా అంటే జోర్సే, ముజ్సే జోర్సే బాత్ మత్ కియా కరో. నాతో గట్టిగా మాట్లాడకు లేదా మాట్లాడవద్దు అని అర్థం వస్తుంది. ముజ్సే అంటే నాతోని, జోర్సే అంటే గట్టిగా, బాత్ అంటే మాటలు, మత్ కియా కరో మాట్లాడవద్దు, వద్దు అని చెప్తున్నాడు. మత్ కియా కరో అంటే చెయ్యటం అనట. మాట్లాడే అనే క్రియను చెయ్యవద్దు అనే అర్థం వస్తుంది. దాంతో వారితో గట్టిగా మాట్లాడు అనే ఇంకొక పదం ఉంది. దాన్ని ఏ విధంగా అనాలి? ఉన్సే అంటే వారితో, జోర్సే అంటే గట్టిగా, బాత్ కరో, ఇక్కడ కరో అని వచ్చింది అంటే బాత్ అంటే మాటలు, కరో అంటే చెయ్యండి, మాట్లాడండి, వారితో గట్టిగా మాట్లాడు అని చెప్పడం అన్నమాట. ఉన్సే అంటే వారితో, జోర్సే అంటే గట్టిగా, బాత్ కరో మాట్లాడు అనే అర్థం వస్తుందన్నమాట. ఇకపోతే నెమ్మదిగా, నెమ్మదిగా అనే దానికి అర్థం ఏమనుకున్నాం? దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? ధీరేసే నెమ్మదిగా అనే అర్థం వస్తుందన్నమాట. నెమ్మదిగా చెప్పు అనే మాట ఉందనుకోండి వాక్యం, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? ధీరేసే బోలో. ధీరేసే అంటే నెమ్మదిగా, బోలో అంటే చెప్పు అనే అర్థం వస్తుంది. అలాగే పెద్దవారితో నెమ్మదిగా మాట్లాడాలి, పెద్దవారితో నెమ్మదిగా మాట్లాడాలి. ఈ వాక్యానికి ఉర్దూలో ఏ విధంగా అర్థం వస్తుందో చూద్దాం. బడోన్సే అంటే పెద్దవారితో, ధీరేసే అంటే నెమ్మదిగా, బాత్ కర్నా చాహియే, బాత్ కర్నా, బాత్ అంటే మాటలు, కర్నా చాహియే అంటే మాట్లాడాలి, మాట్లాడవలసి ఉంది కాదు, మాట్లాడాలి. పెద్దవారితో
వినయంగా మాట్లాడాలి అని అర్థం అన్నమాట. అలాగే రోగులతో డాక్టర్ నెమ్మదిగా మాట్లాడును కదా. సాధారణంగా ఎక్కడైనా సరే హాస్పిటల్లో రోగులతో డాక్టర్ గారు కంగారుగా మాట్లాడరు, నెమ్మదిగా మాట్లాడతారు. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? డాక్టర్ సాహెబ్. డాక్టర్ సాహెబ్ అంటే డాక్టర్ గారు మరి మరీజోంసే అంటే రోగులతో. మరీజోంసే, మరీని జోన్సే అన్నది విడదీయొద్దు. మరీజోంసే అన్నది ఒకటే పదం. మరీజోంసే ధీరేసే అంటే నెమ్మదిగా. మరీజోంసే అంటే రోగులతో, ధీరేసే అంటే నెమ్మదిగా. బాత్ కరేంగే మాట్లాడును. డాక్టర్ సాహెబ్ మరీజోంసే ధీరేసే బాత్ కరేంగే. డాక్టర్ గారు రోగులతో నెమ్మదిగా మాట్లాడును లేదా మాట్లాడుతారు. అలాగే ఇంకొక వాక్యం, నెమ్మదిగా మాట్లాడేవారంటే నాకు ఇష్టం. నెమ్మదిగా మాట్లాడేవారంటే నాకు ఇష్టం. దీని ఉర్దూలో ఏ విధంగా అనాలి? ధీరే సే బాత్ కర్నే వాలే ముఝే పసంద్ హై. ధీరే సే బాత్ కర్నే వాలే. ధీరే సే అంటే నెమ్మదిగా, బాత్ కర్నే వాలే మాట్లాడేవారు, ముఝే అంటే నాకు, పసంద్ హై ఇష్టం. ధీరే సే బాత్ కర్నే వాలే ముఝే పసంద్ హై. నెమ్మదిగా మాట్లాడేవారంటే నాకు ఇష్టం. ఇకపోతే భయంగా అంటే ఖౌఫ్ సే అంటే భయంగా. భయంతో పరీక్ష సరిగా వ్రాయలేదు. భయంతో పరీక్ష సరిగా వ్రాయలేదు అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఏమనాలి? ఖౌఫ్ సే ఇమ్తిహాన్ అచ్చా లిఖ్ నహీ పాయా. ఖౌఫ్ సే అంటే భయంతో, ఇమ్తిహాన్ అంటే పరీక్ష, అచ్చా అంటే బాగా, లిఖ్ నహీ పాయా. లిఖ్ అంటే రాయటం, నహీ పాయా రాయలేకపోయాను. ఖౌఫ్ సే భయంతో, ఇమ్తిహాన్ అంటే పరీక్ష, అచ్చా అంటే బాగా, లిఖ్ నహీ పాయా రాయలేకపోయాను అనే అర్థం వస్తుంది. నేను భయపడి చెప్పలేకపోయాను. ఇదొక మాట. దీన్ని కూడా ఉర్దూలో ఏ విధంగా అనాలి? మై ఖౌఫ్ సే బోల్ నహీ పాయా. ఖౌఫ్ సే, మై అంటే నేను, ఖౌఫ్ సే అంటే భయంతో, బోల్ నహీ అంటే చెప్పలేకపోయాను. మై ఖౌఫ్ సే నేను భయంతో, బోల్ నహీ పాయా చెప్పలేకపోయాను అనే అర్థం వస్తుంది. తర్వాత ఆ టీచర్ అంటే నాకు చాలా భయం. దీన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? మై ఉస్ ఉస్తాద్ సే బహుత్ ఖౌఫ్ ఖాతా హూ. మై అంటే నేను, ఉస్ అంటే ఉస్తాద్ సే అంటే టీచర్తో, మాస్టర్ గారితో, బహుత్ అంటే బాగా, చాలా బాగా లేదా చాలా, ఖౌఫ్ అంటే భయం, ఖాతాహు అంటే ఖాతా తినటం కాదు ఇక్కడ. ఖౌఫ్ ఖాతా అంటే భయపడతాను అనే అర్థం వస్తుందన్నమాట. మై ఉస్తాద్ సే కలిపి చదవాలి ఇక్కడ. మై ఉస్తాద్ సే నేను ఆ మాస్టర్ గారితో, బహుత్ అంటే బాగా, ఖౌఫ్ ఖాతాహు భయపడతాను, ఆయన అంటే భయం అనే అర్థం వస్తుంది. చెడు పనుల నుండి భయపడు అంటే దానికి అర్థం ఉర్దూలో ఏ విధంగా అనాలి? బురే కామోంసే చెడు పనుల నుండి, ఖౌఫ్ ఖావో భయపడు అనే అర్థం వస్తుంది. ఖౌఫ్ ఖావో అంటే భయం తినడం కాదు ఇక్కడ. ఖౌఫ్ ఖావో అంటే భయపడు అనే అర్థం వచ్చేలాగా ఉంటుంది. బురే కామోసే అంటే చెడ్డ పనుల నుండి, ఖౌఫ్ ఖావో భయపడు. ఇకపోతే ఆఖరిగా సవినయంగా అంటే చాలా వినయంగా. మౌ అద్బానా అంటే సవినయంగా, విధేయంగా, వినయపూర్వకంగా అనే అర్థం వస్తుంది. అతను
సవినయంగా చెప్పాడు. అతను సవినయంగా చెప్పాడు అంటే దాని ఉర్దూలో ఏ విధంగా అనాలి? ఉస్నే మోఅద్బానా బాత్ కీ హై. ఉస్నే అంటే అతను, మోఅద్బానా సవినయంగా, బాత్ కీ హై మాట్లాడాడు, చెప్పాడు. బాత్ కీ హై అంటే మాట్లాడాడు లేదా చెప్పాడు అనే అర్థం వస్తుందన్నమాట. అతని వినయం నాకు నచ్చింది. అతని వినయం నాకు నచ్చింది. చాలా వినయంగా ఉన్నాడు. అతని వినయం చూసి మనం సంతోషించాము. అతని వినయం నాకు నచ్చింది అని అన్నారు. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? ఉన్కి మోవదబీ. ఉన్కి అంటే అతని, మోవదబీ వినయ విధేయత. మోవదబీ అంటే వినయ విధేయత. ముఝే పసంద్ ఆయా. ముఝే అంటే నాకు, పసంద్ ఆయా నచ్చింది. ఆయా పసంద్ అంటే నచ్చటం, ఆయా అంటే వచ్చింది. నచ్చటం వచ్చిందని అంటాం. ఇక్కడ నాకు నచ్చింది అనే అర్థం వస్తుందన్నమాట. ఉనికి మోవదబీ ముఝే పసంద్ ఆయా. ఆయన వినయం నాకు నచ్చింది. అలాగే పెద్దవారితో మాట్లాడేటప్పుడు సవినయంగా ప్రవర్తించాలి. పెద్దవారితో అంటే బుజుర్గోంసే బాత్ కర్తే వక్త్. బుజుర్గోంసే అంటే పెద్దవారితో, బాత్ అంటే మాటలు, కర్తే వక్త్ మాట్లాడేటప్పుడు, వక్త్ అంటే సమయము, మాట్లాడే సమయంలో మోవదబీసే సవినయంగా, వినయపూర్వకంగా, పేష్ ఆనా అంటే బిహేవ్ చెయ్యాలి, ప్రవర్తించాలి. బుజుర్గోంసే బాత్ కర్తే వక్త్ మోవదబీసే పేష్ ఆనా పెద్దవారితో మాట్లాడేటప్పుడు సవినయంగా ప్రవర్తించాలి అనే అర్థం వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని తెలియచేయాలి. నేను ఈసారి చాలా లేట్ చేశాను వీడియోలు రిలీజ్ చేయటానికి. ఎందుకంటే నాకు ఎన్నో పనులతోనే సతమతమయ్యాను. ఈ 2 నెలల కాలంలోనూ నేను చాలా పనులతో నిమగ్నమై ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేయలేకపోయాను. అందుచేత నేను క్షంతవ్యుణ్ణి. అందుచేత క్షమించండి. ఈసారి నుంచి నేను తొందరగానే వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటాను. అంతవరకు మరి మీరు ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత లెసన్ 73వ లెసన్ వచ్చే వారం తొందరలోనే మీకోసం రిలీజ్ చేస్తాను. అంతవరకు సెలవా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.